బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరూ ఐక్యంగా ఉన్నామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. బెంగాల్, ఒడిశాలో అధికారంలోకి వచ్చినట్లుగానే తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని, ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన హాజరవుతారని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమేళ్ల పేరుతో ప్రజల నుంచి 10,000 వసూలు చేస్తోందని రామచంద్రరావు ఆరోపించారు. ఇది ప్రజలను దోచుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అంటున్నటువంటి బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో నెక్స్ట్ మాదే అధికారం అంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం దూసుకుపోతుంది. ముఖ్యంగా ప్రజా సమస్యల ఎజెండాగా ప్రస్తుతం నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నెక్స్ట్ మాదే అధికారం అనేటటువంటి తీరుతో మీ రాష్ట్ర నాయకత్వం కానీ బీజేపీ శ్రేణులు కానీ ముందుకెళ్తున్నారు. అదే స్థాయిలో అగ్రనాయకత్వానికి సంబంధించినటువంటి నేతల పర్యటనలు ఉంటున్నాయి. దీని ప్రధాన ఎజెండా ఇప్పుడు ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావాలనేటటువంటి ఒక దిశతో పనిచేస్తారు. తెలంగాణలో మేము 8 ఎంపీల సీట్లు గెలిచిన తర్వాత ప్రజల్లో ఒక పార్టీ మీద విశ్వాసము, మాకు కూడా ప్రజల మీద విశ్వాసం పెరిగి తప్పకుండా మేము రాగలుగుతాము, ఇక్కడ ఆ ఒక దిశలో పార్టీ మేము పనిచేసుకుంటే పార్టీని ముందు తీసుకుపోవాలని చెప్పి ఆలోచన స్థానిక పార్టీకి ఉన్నది. కేంద్ర పార్టీ కూడా ఒరిస్సా అయిపోయిన తర్వాత, బెంగాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఫోకస్ అంతా కూడా ఈరోజు కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఈరోజు తెలంగాణ. అందుకే నితిన్ నవీన్ గారు ఇక్కడ 3 రోజులు వారికి సమయం ఇచ్చారు. ఆ 3 రోజుల సమయం ఇస్తేనే రేవంత్ రెడ్డి గుండెల్లో రేలు పెట్టినాయి. అదేవిధంగా ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఏం లేనట్టు ఏంది, కేవలం మీడియాలో కనబడతారు, క్యాడర్ లేదు. కాబట్టి ప్రజలు ఇంకా బీఆర్ఎస్ చేసినటువంటి ఒక అవకతవకను మర్చిపోలేదు. కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉన్నది. ఈరోజు ప్రజల ముందు ఉన్న ప్రత్యామ్నాయం కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి డెఫినెట్గా మేము ఆ ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆకాంక్ష ఏదో, ప్రజల్లో ఉన్నటువంటి ఒక బీజేపీ పట్ల ఉన్న విశ్వాసం ఏది ఉందో దాన్ని ఏ విధంగా మనం మా వైపు మళ్ళించుకోవాలనే ప్రయత్నం చేయాలనేది దీంతో పార్టీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవ్రీ మంత్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం నిత్యం ఎవ్రీ మంత్ 2 నుంచి 3 వరకు కూడా పర్యటిస్తున్నారు. అంటే బెంగాల్ తరహా రాజకీయాలు ఇక్కడికి ప్రారంభించారా మీరు? బెంగాల్ తరహా అయిందండి. అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మీ అన్ని ఎలక్షన్స్ సీరియస్గా తీసుకుంటాం. మా నాయకులు తిరుగుతారు. ఒక బెంగాలే కాదు, ఇంతకుముందు చెప్పిన ఒరిస్సా కూడా మేమే గెలిచినాము, హర్యానా గెలిచినాము, త్రిపుర గెలిచినాము, నార్త్ ఈస్ట్లో గెలిచినాము, నెక్స్ట్ తెలంగాణ. సార్ ముఖ్యంగా ఇందిరమిల్లకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరు కూడా 10,000 గట్టి అప్లై చేసుకోవాలనేటటువంటి పద్ధతిని తీసుకొస్తున్నారు. దీన్ని ఏ విధంగా? ఇది ఏం లేదు, ఇది ఒక దోపిడీ. మీరు ఇచ్చేది 7,000 ఇళ్లకు 10 లక్షల మంది దగ్గర 10,000 తీసుకొస్తే 1,000 కోట్లకు మీకు అడ్వాన్స్, అంటే ప్రజల దగ్గరే మీరు అడ్వాన్స్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం 32,000 ఇంకా అది గొర్రెలు వాపస్ చేయలే. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకా వాళ్ళకైనా వీళ్ళు పెద్ద దొంగలే అని చేస్తారా? 10,000 వాపసు. సరే 10 లక్షల మంది 7,000 ఇల్లు కడుతున్నారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ బోలక్పూర్లో బన్సీలాల్పేటలో 2 ఇల్లు కట్టి చెప్పింది. ఇది అదే అవుతుంది ఇది. కాబట్టి ఇవన్నీ కూడా బూటకం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. అమిత్ షా పర్యటన ఉండబోతుందా? ఏ విధంగా? అమిత్ షా గారి పర్యటన లేదు, ఆయన వచ్చేది కేవలం ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్కి వస్తున్నారు, మళ్ళీ వెళ్తారు. అమిత్ షా గారి పర్యటన తర్వాత మన పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా తెలంగాణ ఉంటుంది. సార్ ఫైనల్గా బీజేపీ చేరికల అంశంలో గేట్లు ఓపెన్ చేసిందా? ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి మాటతో చేరాల్సినటువంటి నేతలు వాయిదా వేసుకుంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పాలి. మీరు ఎప్పుడైనా బీజేపీ బీఆర్ఎస్ కాదు. అయినా కూడా సరే బీజేపీలో చాలామంది నాయకులు రెడీ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు మేము వాళ్ళని తీసుకుంటాము. వాళ్ళు ఎవరు ఏంది అనేది ఇప్పుడే పేరు చెప్తే వాళ్ళని ఆపేస్తారు కాబట్టి మేము చెప్పదలుచుకోవాలి. అంతర్గత విభేదాలకి చెక్ పడుతున్నట్లేనా? అంతర్గత విభేదాలు ఏం లేవండి, అంతా సరిపోయింది, అంతా యూనిటీగా ఉన్నారు. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ మాదే అధికారం అనేటటువంటి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి నేతల పర్యటనలు కానీ అదేవిధంగా బీజేపీ కార్యక్రమాలు కానీ ఉంటాయి. నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.